تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي. నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. హైదరాబాద్ సిటీలో అర్ధరాత్రి దాటితే కొత్త సందడి మొదలవుతోంది. సాధారణంగా రాత్రి 12:30 పబ్లు, క్లబ్లు మూతపడతాయి. మరి ఆ తర్వాత పార్టీ జోష్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి మన సిటీ యూత్ ఓ కొత్త దారి కనిపెట్టింది. దీన్నే ఇప్పుడు డక్కన్ మైగ్రేషన్ అని పిలుస్తున్నారు. يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي. పబ్ల నుంచి బయటకు రాగానే నేరుగా సమయ పరిమితి లేని ప్రదేశాలకు వీరంతా వలస వెళ్తున్నారు. ఈ ట్రెండ్ ప్రధానంగా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్ల చుట్టూ నడుస్తోంది. పబ్లు క్లోజ్ అవ్వగానే యువత 24/7 నడిచే ఫుడ్ కోర్ట్లు, సిటీ శివార్లలోని దాబాలు, లేక్ సైడ్ పాయింట్స్ వైపు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని ప్రదేశాలు రాత్రిపూట కొత్త అడ్డాగా మారుతున్నాయి. అక్కడ ఎలాంటి టైం రిస్ట్రిక్షన్స్ లేకుండా స్నేహితులతో గడపొచ్చు యూత్ భావిస్తున్నారు. అసలు ఈ మైగ్రేషన్ లో ఫుడ్ డే మేజర్ రోల్. అర్ధరాత్రి వేళ దొరికే వేడివేడి ఇడ్లీలు, దోశలు, మ్యాగీ పాయింట్స్ దగ్గర సందడి మామూలుగా ఉండడం లేదు. ఐటీ ఏరియాలోని ఫుడ్ స్ట్రీట్స్ తెల్లవారుజామును కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. పబ్లో డ్యాన్స్ చేసి అలసిపోయిన వాళ్ళంతా ఇలా స్ట్రీట్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. ఇదొక కొత్త నైట్ కల్చర్లా మారిపోయింది. కేవలం ఫుడ్ కోర్ట్లే కాదు, శంషాబాద్, మోకిలా వంటి శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లు కూడా ఈ మిడ్ నైట్ పార్టీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు చాలా మంది గ్రూప్స్ గా ఏర్పడి ఫామ్ హౌస్లకు చెక్కిస్తున్నారు. అక్కడ రాత్రంతా చిల్ అవుతూ తెల్లవారుజాము వరకు ఎంజాయ్ చేస్తున్నారు. ఐటీ ఉద్యోగాలు, స్టార్టప్ కల్చర్ పెరగడం వల్లే యువత రాత్రి సమయాన్ని ఇలా స్పెండ్ చేస్తున్నారని నిపుణులు అంటున్నారు. అయితే ఈ నయా ట్రెండ్ పై పోలీసులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. రాత్రిపూట లాంగ్ డ్రైవ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి అంశాలపై వారు ప్రత్యేక దృష్టి సారించారు. ఎంజాయ్మెంట్ పేరుతో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా హైదరాబాద్ నైట్ లైఫ్ మాత్రం ఇప్పుడు పబ్లతో ఆగిపోవడం లేదు, శివార్లలోకి విస్తరిస్తోంది.